అస్సలు ఇలా జరుగుతుందని అస్సలే అనుకోలేదు. మొత్తం పిండి మొత్తం ఖరాబ్ అవుతుంది అనుకున్నా. అసలు ఏం జరిగిందో ఈ వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. అదేనండి తెలంగాణ స్పెషల్ సెకినప్పాలు చేస్తున్నాం. సెకినాల కోసం అయితే 2 కిలోల బియ్యాన్ని నైటే నానబోసాను. తెల్లారి పట్టిద్దాం అనుకున్నాను. అయితే ఆదివారం అయ్యేసరికి షాప్స్ అన్నీ క్లోజ్ చేసే ఉన్నది. నాకు తెలియదన్నమాట. గంటకు షాప్ కాడికి పోయి చూశాను. అస్సలు నైట్ దాకా వాళ్ళు ఓపెనే చేయలేదు. మళ్ళీ మండే చేస్తా అని చెప్పారన్నమాట ఫోన్ చేస్తే. అంటే మండే రోజైతే పట్టించాను, బాగానే ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టాను. నానబోసిన బియ్యాన్ని మంచిగా వాటర్ మొత్తం వంపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. స్మెల్ ఏం లేదు. మీరు కూడా ట్రై చేయండి. ఇదే నా ప్రాబ్లం. ఇంతకీ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. కొత్త వాళ్ళకైతే కరెక్ట్ ఉప్పు తెలియదు కదా, ఓమ ఎంత వేయాలనో తెలియదు, నువ్వులు ఎంత వేయాలనో తెలియదు కదా. నేను చెప్పినట్టు చేసినట్లయితే మీరు కిలో కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదు. కేజీకి ఎంత తీసుకోవాలి, 2 కేజీలకి ఎంత తీసుకోవాలి ఓమ, ఉప్పు, నువ్వులు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే 2వ రోజు. నానబోసిన బియ్యాన్ని మన చేతికి తడి అంటకుండా ఉండేటట్టు ఆరబోసుకోవాలి. తడి బియ్యాన్ని ఆరిన తర్వాత మిల్లు కాడికి తీసుకెళ్ళి పట్టించాలి. దానికోసం అయితే నేను అర్ధపావు నువ్వులు తీసుకున్నాను. 5 రూపీస్ ఓమ తీసుకున్నాను. అంటే 2 స్పూన్లు సరిపోతుంది ఓమ. మనం తీసుకున్న నువ్వులను అయితే మంచిగా 3-4 టైమ్స్ క్లీన్ చేసుకొని నీళ్లు పోసి మళ్ళీ నానబెట్టుకోవాలి. నువ్వులని నానబెట్టడం వల్ల ఏంటిదంటే ప్రయోజనం, నువ్వుల్లో తాలు గింజలు ఉంటాయి కదా, అవి పైకి వస్తాయి, వాటర్ పైకి. అప్పుడు వాటిని వంపేయాలి. ఆ తాలు గింజలను పడేయాలి. మేలు రకం గింజలను పిండిలో వేసుకోవాలి. ఓమను కూడా నీళ్ళలో వేసి కాసేపు నాననివ్వాలి. ఇసుక ఇట్లా లేకుండా చూసుకోవాలి. ఓమలో కూడా ఉంటాయి అప్పుడప్పుడు. ఓమ నీళ్ళలో వేయడం వల్ల ఓమ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి సెకినాలు కూడా టేస్ట్ ఉంటాయి. ఆదివారం అయితే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. నీళ్ళేమీ లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టాను. సోమవారం పిండి వడ్డించుకొచ్చాను. ఇంతకీ ఓమ ఎంత తీసుకున్నాను, నువ్వులు ఎంత తీసుకున్నాను, ఉప్పు ఎంత తీసుకున్నాను చెప్పినా మీకు, లేదా గుర్తు లేదా నాకు? మళ్ళీ చెప్తాను, వినండి. ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి కదా. సెకినాలు అయితే చేసుకోవడం చాలా ఈజీ, అంతే టేస్టీగా ఉంటాయి. మా పిల్లలైతే పాలలో వేసుకొని తింటారు. నేను కూడా ఛాయ్లో వేసుకొని తింటాను. పాలలో వేసుకోవడానికేనా కష్టం అంతా? ఇంత కష్టపడేది తినడానికే కదా. అయినా కష్టమైన ఇష్టంగా చేస్తే తొందరనే అయిపోతాయి. సెకినాలు చేయడం చాలా ఈజీ, అంతే టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పాలల్లో. ఇట్లా మనకు కూడా టీలో చాలా బాగుంటాయి. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాక పిండి గిర్ని వాళ్ళు ఆదివారం పట్టనన్నారు. సోమవారం అయితే సాయంత్రం పట్టించాను. పొద్దున నేను డీమార్ట్కి వెళ్ళే పని ఉంది, వచ్చాక కొంచెం పని ఉండే, అందుకే 6:30కి అయితే స్టార్ట్ చేశాను. 2 కిలోల బియ్యం పిండి, 2 స్పూన్ల ఓమ, అర్ధపావు నువ్వులు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ కలుపుకోవాలి క్లాత్లో వేసి. ఉప్పు వేయడం చూంచలేదు కదా. ఉప్పు అయితే కరెక్ట్ కేజీకి మనం టీ స్పూన్ ఉంటుంది కదా, చెంచాలు, 1 చెంచా మీద నిండుగా వేయొద్దు, నార్మల్గా చెంచాతోటి 1 చెంచా ఉప్పు, మళ్ళీ చెంచాల సగం, చెంచాన్నర ఉప్పు వేయాలి. కేజీ బియ్యానికి చెంచాన్నర ఉప్పు వేయాలి. 2 కేజీలు కాబట్టి నేను 3 స్పూన్ల ఉప్పు తీసుకున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నూనె హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకున్నాను. తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మనం అప్పాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి సెకినాలను కాల్చుకోవాలి. స్టవ్ మీద కాబట్టి లోపల కూడా కుక్ కావాలి కదా, మంచిగా ఫ్రై కావాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితేనే, స్టవ్ మీద కాబట్టి మంచిగా అప్పాలు కాలుతాయి. లేకుంటే లో ఫ్లేమ్లో అయితే గట్టి అయిపోతాయి. ఇలా నేను చెప్పినట్టు చేసుకున్నారనుకో, చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ, చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే 6:30 నుంచి స్టార్ట్ చేశాను కదా, 10:30 అయిపోయింది. అప్పాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.